శ్రీ రమణాశ్రమ స్మృతులు. కుంజుస్వామి తిరుపతి ప్రయాణం. భగవాన్ కొండ మీద ఉండగా చిన్న వయస్సులో ఉన్న కుంజుస్వామిని ఒక మలయాళ భక్తుడు వెంటబెట్టుకొని వచ్చి, స్వామి, ఈ కుర్రవాడు తల్లి తోడు ఇల్లు వాకిలి ఏమీ వద్దని విరాగంతో మా వద్దకు వచ్చేశాడు. మంచి చురుకైనవాడు. మా వద్ద ఉండి ఏమి ప్రయోజనం? తమ వద్ద ఉంటే మంచిదని తీసుకువచ్చాను, ఉండనియండి అని ఒప్పగించి వెళ్ళిపోయాడట. ఆ చిన్నతనంలో భగవాన్ సన్నిధిలో ఎంతో అణకువగా ఉంటే భగవాన్ కుంజు కుంజు అని ముద్దుగా పిలుస్తూ ఉండేవారట. ఆ పేరే వారికి స్థిరపడిపోయింది. తరువాత కుంజు పెద్దవాడైనాడు, వివేకము పెరిగింది. భగవాన్ వద్ద సేవ చేసేవారు క్రమంగా పెరిగారు. కొండ కింద ఆశ్రమం ఏర్పడ్డ తర్వాత ఇంకా జనం పెరిగినారు. దండపాణి స్వామి అప్పుడు ఆశ్రమం పనులన్నీ చూచేవారు. వంటకు వారే అధికారి. భగవాన్ వారికి అసిస్టెంట్, అంటే చేతి క్రింద మనిషిగా పనిచేసేవారట. ఆయన అన్నీ వేయించి ఇస్తే పచ్చడి రుబ్బటం, ఇడ్లీకి పిండి రుబ్బటం ఇత్యాదులన్నీ భగవాన్ వంతన్నమాట. అలా రుబ్బుతూ ఉంటే ఒకసారి భగవాన్ చేతులు బొబ్బలెక్కటం చూచి, భగవాన్ తామీ పని మానండని వినయపూర్వకంగా వేడుకున్నాడు కుంజుస్వామి. భగవాన్ మానలేదు. దండపాణి స్వామితో ఈ రుబ్బుడు పని పెట్టకయ్యా అంటే వారు వినలేదు. కడకొకనాడు దండపాణి స్వామి చింత చిగురు ఒక తట్టెడు తెచ్చి కూర మిరపకాయలు అన్నీ వేయిస్తే భగవాన్ ఆ చేత్తో ఆ పచ్చడంతా రుబ్బారు. కుంజుస్వామి సహించలేక, ఆ పచ్చడి భగవాన్ రుబ్బవద్దు, రుబ్బితే నేను తినను అంటే వినక భగవాన్ ఆ పచ్చడి తయారు చేశారు. పంక్తిన వడ్డించే సమయంలో కుంజుస్వామి వద్దు నేను తినను అని నిరాకరించారు. భగవాన్ చూచి ఆ మధ్యాహ్నం నుంచే ఎవరు వచ్చినా ఆ కుంజుని పిలవమనటం, వీరు వెళ్ళగానే ఏం వాళ్లతో మాట్లాడవచ్చునా అని, లఘుశంకకు పోవచ్చునా అని, అన్నం తినవచ్చునా అంటూ ఒక్కొక్క పనికి కుంజుని పిలిచి అనుజ్ఞ తీసుకొనుటకు ఆరంభించారు. సమీపస్తులు ఇదేమి భగవానే అంటే, అవును, అతను చెప్పినట్లు నేను వినాలి, లేకుంటే అన్నం కూడా తినడు. వాడు నుంచోమంటే నుంచోవాలి, కూర్చోమ్మంటే కూర్చోవాలి, ఆజ్ఞానువర్తినై ఉండాలి. పచ్చడి చేయవద్దంటే చేశాననే కదా తినటం మానేశాడు. ఒక్కొక్కరు ఇంతే, సాధువులుగా వస్తారు, తరువాత తలకెక్కుతారు. దానికేమి, మనమే చెప్పినట్లు వింటే తీరిపోతుంది అని అనుట విని కుంజుస్వామికి ఎటూ తోచక కొన్నాళ్ళు యాత్రకైనా వెడదామని తోచింది. వెంటనే తిరుపతికి వెడదామని నిశ్చయించుకొని శ్రీవారిని సమీపించి, భగవానే, కొద్ది రోజులు అలా యాత్రకు వెళ్ళి వస్తానంటే భగవాన్ ఏమీ బదులియలేదుట. సరే, మూట కట్టి పెట్టుకుని సిద్ధంగా ఉన్నారుట. ఆనాడు భగవాన్ కుంజుస్వామికి ఏదో ఒక పని చెబుతూనే ఉన్నారట. ఈ పని అయిన తరువాత చెప్పి వెడదాం, ఆ పని అయ్యాక వెడదాం అనుకుంటూ ఉంటే ఉన్నట్లుండి భగవాన్ గిరి ప్రదక్షిణానికి బయలుదేరి, కుంజు రా పోదాం అన్నారట. భగవదాజ్ఞకు ఎదురు చెప్పలేక మూట తీసుకుని బయలుదేరారు. ఆనాడు భగవాన్ చాలా నిదానంగా నడుచుటకు ఆరంభించారు. గిరి చుట్టూ తిరుగుతూ రైలు పట్టాల వైపు వచ్చేసరికి రైలు వెళ్ళిపోతూ ఉన్నదట. భగవాన్ నవ్వుతూ, కుంజు, అదుగోనోయ్, నీవు వెళ్ళాలనుకున్న రైలు వెళ్ళిపోతుంది, ఎక్కుతావా అన్నారట. కూడా ఉన్నవారంతా నవ్వితే భగవాన్ చూచి, అది కాదయ్యా, ఇతను ఇంత పిల్లవాడుగా ఉన్నప్పుడు ఎవరో తీసుకువచ్చి నాకు అప్పగించిపోయారు. ఇతనిప్పుడు ఎక్కడికో పారిపోతాడట. ఎక్కడికి పారిపోతాడో, వారు వచ్చి మా శిష్యుడేడి అని అడిగితే ఏం చెప్పేది అన్నారట భగవాన్. అంతే, ఆ ప్రయాణం అంతటితో ఆగిపోయింది. భగవాన్ అనుగ్రహ పాశాలకు కట్టుబడ్డాడన్నమాట. ఆ తరువాత భగవాన్ వద్ద ఉన్న భక్తులంతా, భగవానే, కుంజు చాలా విచారిస్తున్నాడు, అందుకే తిరుపతి ప్రయాణం పెట్టుకున్నాడు, భగవాన్ క్షమించకుంటే ఎల్లాగని మనవి చేస్తే భగవాన్ నవ్వుతూ, సరిపోయింది, నేనేదో తమాషాకి అల్లాగన్నాను కానీ పాపం వాడేం చేశాడు, నా చేతి పుండు చూచి సహించలేక అన్నాడే కానీ తప్పేమీ లేదే, ప్రయాణం గియాణం పెట్టుకోవద్దనండి. వాళ్ళ గురువుగారు వచ్చి మా శిష్యుడేడి అంటే నేనేం చెప్పేది అని పలికి అంతటితో సహజంగా ఉంటూ వచ్చారట. పై సమాచారం అంతా కుంజుస్వామి నాతో చెప్పి, అమ్మా, ఆ తరువాత నేను ఎన్నిసార్లో యాత్రగా ఎంత దూరమో తిరిగాను, కానీ ఎక్కడ తిరిగినా
మళ్ళీ అరుణాచలం వస్తే కానీ శాంతి కుదిరేది కాదు. ఇది భగవాన్ అనుగ్రహమమ్మా అన్నారు. ఇప్పటికీ వారు ఆశ్రమ నివాసిగానే ఉన్నారు సుమా. ఓం నమో భగవతే శ్రీరమణాయ.